హలో అండి. మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా! ఈ వీడియోలో వచ్చేసి సుమంగళి నోము, అలాగే గుడి నిండా ముత్యాలు, గుడిలో దీపాల నోము గురించి చూద్దామండి. ఈ 2 నోములకు కావాల్సిన వస్తువులేంటి, ఎలా నోముకోవాలనేది పూర్తిగా వీడియోలో చూద్దాం. ముందుగా వచ్చేసి సుమంగళి నోము గురించి చెప్తానండి. ఈజీగా నోముకోవచ్చు ఈ నోము. ఈ నోము కోసం మనకి యెల్లో కలర్ బ్లౌజ్ పీసులు కావాలండి 13, 13 కర్చీపులు కావాలి. ఎరుపు రంగు గాజులు కావాలండి. 13 సెట్లు చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్క దాంట్లో 6, 6 గాజులు పెట్టుకోవాలి. మొత్తం 78 గాజులు కావాలి మనకి. పసుపు, కుంకుమ, పోకలు కావాలండి. జత పోకలు 13 × 2 26 పోకలు కావాలి మనకి. 13 కుంకుమ బర్ణెలు ఇత్తడివి కావాలి. 13 ఇత్తడివి దీపాంతలు కావాలి. ఈ ఐటమ్స్ అన్నీ కావాలండి మనకు. ఇలా మనము 13 ప్యాకెట్స్ చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక బ్లౌజ్ పీస్, ఒక కర్చీఫ్, ఒక దీపాంత, అలాగే 2 వక్కలు, పసుపు, కుంకుమ, గాజులు, అలాగే కుంకుమ బర్ణె అన్నీ కూడా ఇలా మనం ప్యాక్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ప్యాక్ చేసుకుందాం. మా ఫ్రెండ్ ఈసారి సుమంగళి నోము నోముకుంటున్నారు. తను ప్యాక్ చేసి పెట్టుకున్నారు అన్నీ కూడా ఇలా 13 ప్యాకెట్లు చేసుకొని ఒక ట్రేలో కానీ, ఒక తాంబాలంలో కానీ పెట్టుకొని, ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. మనము సంక్రాంతి నోములు అందరికీ పంచేటప్పుడు ఇది ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి, నెక్స్ట్ టైం మీరు కూడా ఈ నోము నోముకోండి అని. 13 మందిలో ఒక్కరైనా మనం ఈ నోము నోముకునేలా చూసుకోవాలి. చైన్ సిస్టమ్ లాగా స్టార్ట్ అవుతుందండి, ఒకరి నుంచి ఒకరికి. అలా నోముకుంటా అన్న వాళ్ళకి మాత్రం ఇవ్వండి. 13 మందిలో ఒక్కరు నోముకున్నా చాలు మనకి. ఈజీగా ఉంది కదా. వీలైన వాళ్ళు తప్పకుండా నోముకొని ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. ఇదండి సుమంగళి నోము. తర్వాత నోము వచ్చేసి గుడి నిండా ముత్యాలు, గుడిలో దీపాల నోము గురించి చూద్దామండి. ఈ నోము కోసం మనకి ధనియాలు కావాలండి. ఒక 100 గ్రామ్స్ ధనియాలు తెప్పించుకుంటే సరిపోతుంది. ఇది ప్యాకెట్ వచ్చేసి 100 గ్రాములు ఉంది. మనకు నిండుగా ఉండాలండి ధనియాలు, ముత్యాలలాగా అన్నట్టు ఫుల్గా ఉండాలి. సగం ఉన్నవి కాకుండా ఇలాంటి ధనియాలు తెచ్చుకోండి. అలాగే మాణిక్యాలు కావాలి. 13 మాణిక్యాలు, ఇలా చిన్న సైజు అయినా సరే లేదా పెద్ద సైజు అయినా చూసుకొని తెచ్చుకోండి. 13 మాణిక్యాలు కావాలి. కొంతమంది 2 మాణిక్యాలు మాత్రమే కూడా పెట్టుకుంటున్నారు. మీ ఇష్టం, మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా పెట్టుకోండి. ఇలా మాణిక్యాలలో మనము నూనెలో ముందుగానే తడిపి ఒత్తులన్నీ కూడా వేసుకోవాలి. వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసుకోండి. ఇలా 13 మాణిక్యాలు తెచ్చుకుంటే అలా పెట్టుకోండి, లేదా 2 అయితే 2. మనము ధనియాలు కూడా ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అండి. 13 మనము ఎలాగో పంచేటప్పుడు మనము పంచుకోవాలి కాబట్టి అప్పుడు ప్యాక్ చేసుకునేది ఉంటుంది కాబట్టి ముందే ప్యాక్ చేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా 13 ప్యాకెట్లు ధనియాలు చేసుకోండి. అలాగే 13 మాణిక్యాలు. ఈ నోము వచ్చేసి మనం గుడిలో నోముకోవాలండి. మన పేరులోనే ఉంది కదా, గుడి నిండా ముత్యాలు, గుడిలో దీపాల నోమని. అందుకోసం అని చెప్పి ఇవన్నీ కూడా మనము గుడికి తీసుకెళ్ళి, ఇంటి దగ్గర ఉన్న ఏ గుడైనా పర్వాలేదు, గుడిలో దీపాలను వెలిగించుకొని ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి ఈ నోముని. అలాగే సంక్రాంతి నోములు పంచేటప్పుడు కూడా మీరు 13 మాణిక్యాలు పెట్టుకుంటే ఒక మాణిక్యము, ఒక ధనియాల ప్యాకెట్ వాళ్ళకు ఇవ్వాలి మనకు నోము. లేదా 2 మాణిక్యాలు పెట్టుకుంటే మాత్రం ఇంకా మాణిక్యాలు ఇవ్వద్దు, అవి మనం ఇంట్లోనే పెట్టుకోవాలి. ధనియాలు మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను. అలాగే నోములు 2 కూడా చూసారు కదా, ఏది వీలవుతుందో చూసుకొని అది నోముకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరికథలు, మీరు నోముకున్న సంక్రాంతి నోములన్నీ కూడా నా ఛానల్కి పంపించండి. నేను స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సరికథలు.